వెల్కమ్ టు దీవెన ఛానల్. పిల్లలు మీకు తీపి పొంగడాలు చూసుంటారు, కానీ కారం పొంగడాలు చేయటం మీకు తెలుసా? ఇవాళ అయితే మనం అది చేసుకుందామరా. ముందుగా నేను రాత్రి నానబెట్టాను, మర్నాటి మధ్యాహ్నం తీసాను బియ్యం కడిగి. దీన్ని మిక్సీ పట్టుకుని మెత్తగా ఆడుకుంటాను నేను. పిల్లల పిండి అయితే బియ్యం రేషన్ బియ్యం వేయి పిండి పట్టేసాను. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే సాల్ట్ వేసుకుందాం. సరిపడగా సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కొంచెం తిని సోడా, చూడండి ఇది ఎంతో కాదు, కొద్దిగా వేస్తున్నాను తిని సోడా, లేకపోతే నూనె ఎక్కువ లాగేస్తుందమ్మా. కొద్దిగా వేసాను. ఇప్పుడు ఇదంతా మనం ఇందులో ఇంకా కొంచెం యాడ్ చేయవలసినవి ఎక్కువ ఉంటాయిరా ఈ ప్రాసెస్లోను. మనకి పొంగడం కలర్ రావటానికి 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్లు చాలు. ఏదైనా రావటానికి ఏమో ఇది కూడా ఒక 3 స్పూన్ల మైదా పిండి, మైదా. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను వాటర్ వేసి కలిపేస్తాను రా. మా పిండి ఇలా కలిపేసుకున్నాను. ఈ పిండి కలిపినప్పుడే మీరు ఒక 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇలాగా తడిపి పెట్టేసి నానబెట్టుకోవాలి. తర్వాత మనం పొంగడానికి బియ్యం ఇంకా ఈ పిండి ఆడుకుంటాం అనగానే మనం పచ్చిశనగపప్పు కూడా మనకు కావాల్సినంత నానబెట్టుకోవాలిరా. పచ్చిశనగపప్పు నానబెట్టుకోండి, ఒక 2 గంటల సేపు అన్నా నానబెట్టుకోండి. ఇది 2 గంటల సేపు నేను మూత పెట్టేసి ఒక చోట ఉంచుతాను. కొంచెం నానాక అప్పుడు పొంగడాలు వేస్తాను. పిల్లలు ఇందాక మనం ఇది పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇలా జారుగా ఉండాలిరా. అన్ని పిండిలు కలిపి పెట్టుకుని 2 గంటలు అయింది. ఇప్పుడు మనం ఇందులోను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాయి ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కమ్మగా ఉండటానికి కొంచెం జీలకర్ర వేసుకుందాం. తర్వాత పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలని చెప్పాను కదమ్మా. పచ్చిశనగపప్పు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత కొత్తిమీర కరివేపాకు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను రా, ఇది కూడా యాడ్ చేసుకుందాం. ఇవి తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి, కానీ ప్రాసెస్ ఎక్కువమ్మా. కానీ చేసుకుంటే ఇంట్లో బాగుంటాయి. బయట ఒక పొంగడు 2 రూపాయలు 3 రూపాయలు అలాగే అమ్ముతారు. మనం ఇంట్లో చేసుకుంటే అందరం తృప్తిగా తినవచ్చు. పిల్లలు ఇప్పుడు ఆయిల్లోనూ మనము ఇలాగ గుంటకట్టతోటి పిండి తీసుకుని అలా వేసుకుందామా. ఇందాక తినే సోడా సరిపోలేదని మళ్ళీ కొద్దిగా వేసాను. మంట సిమ్లో పెట్టేయకూడదు, మంట పెద్దదే ఉండాలి. కొంచెం వేగాక ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం. అమ్మ ఇగోర పొంగడాలు ఇలాగ గుల్లగా రావాలన్నమాట. పిండి కాస్త ఎక్కువసేపు నానబెట్టుకోవాలిరా. నానబెట్టుకుంటే మెత్తగా వస్తాయి. మీకు చిన్నగా కాలితే చిన్నగా వేసుకోండి, ఇలా కాలితే ఇలా వేసుకోండి. కానీ ప్రాసెస్ అంతా ఇదే. చూసారా అలా వస్తాయి. పళ్ళుండి మనం గట్టిగా నవలాలే, కానీ పప్పులు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ పంటికి తగులుతో చాలా టేస్ట్గా ఉంటాయి. ట్రై చేయండి. కానీ కలిపిన పిండి ఒక పూట అంతా నానాలిరా, అప్పుడే మనకి గుల్లగా మెత్తగా బాగా వస్తాయి.